హలో అండి అందరికీ. మన స్టోరీ వరల్డ్‌లోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటూ అధీరానందన్ పార్ట్ 11. పర్లేదు పనికొస్తావు అంది భుజం తట్టి. ఎక్స్ట్రాలొద్దే అన్నాడు ఆది. ఆ మాత్రం చేయొచ్చు, నా కోసం తప్పితే నువ్వెవరి కోసం వంట చేయవుగా. ఆది నవ్వగా డోర్ ఓపెన్ అవడంతో ఇద్దరూ అటుగా చూశారు. అమ్మ అప్పుడే వచ్చారా అంది ఆరాధ్య. ఏంటి బంగారం, ఎలా ఉంది నీకు అంది హత్తుకొని. బాగానే ఉంది మా, మేమే మీ దగ్గరికి వస్తున్నాం, అప్పుడే అయిపోయిందా అంది నిట్టూర్చి. నీకు ఫీవర్ అని ఆది మెసేజ్ చేస్తే అన్నయ్య వెళ్దామని తీసుకొచ్చేశాడు నాన్న అంది. అమ్మ రోప్వేలో వెళ్ళాలమ్మా ప్లీజ్ అంది ఆరాధ్య. నీకు ఫీవర్ కదే అంది కౌసల్య. అదే చెప్పాను, కానీ తొండమొహం వింటేగా అన్నాడు ఆది. నీకెందుకురా గ్రహాంతర వసికప్ప, ఎక్స్ట్రాలు చేయకు అంది ఆరాధ్య. ఈ అర్ధపావుల రత్నం అన్నీ ఆత్రమే, విషయం మాత్రం శూన్యం. వద్దే కూర్చోవద్దే అన్న మంచులో పెద్ద వీరనార్లా తిరిగింది. మళ్ళీ ఆటలు ఒకటి అని నెత్తి మీద ముట్టాడు అది. అంత నీ వల్లేరా, తుప్పు పట్టిన తాళం మొహంలా ఒకటే నస అంది ఆరాధ్య. నిన్ను అని మీదకొస్తున్న ఆది నాపుతూ, ఎచ్చి ఆపండి, ఎగేసుకొని వచ్చాం కదా మాది తప్పు, నోరు మూసుకొని అక్కడ ఉన్నా అయిపోయేది, హ్యాపీగా ఉండేది అని కూర్చున్నాడు ధీరు తల పట్టుకొని. మా నేను వెళ్ళాల్సిందే అంది ఆరాధ్య. నాన్న అలసిపోయారు నాన్న, పోనీ మీరు వెళ్ళి రండి జాగ్రత్తగా, తినేసి మేము రెస్ట్ తీసుకుంటాం అంది కౌసల్య. అమ్మ నేనేం చేయలేదు వంట అన్నాడు ఆది. చెఫ్కి చెప్పాను నాన్న, ఫుడ్ వస్తుంది, నువ్వు ధీరు తినేసి బయలుదేరండి. మా అమ్మ బంగారం, దున్నపోతులా తింటుంది కానీ తినమని మాత్రం చెప్పలేదు మా అని నిట్టూర్చాడా అది. నువ్వు మనిషివా తొండ ముదిరిన ఊసర వెళ్ళివా, తినురా అంటే నాకొద్దు అన్నావు, ఇప్పుడేమో ఇలా అబద్ధాలు చెప్తున్నావేంటి అంది ఆరాధ్య. అవ్వ అబద్ధాలు మా, అసలు నన్ను అడగనే లేదు అన్నాడు ఆది. సరే వదిలే నాన్న, తిందాం పదా, అదిగో లంచ్ వచ్చింది అంది కౌసల్య. అందరూ తిని కౌసల్య రాజీవ్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళగా ధీరు ఆది ఆరాధ్య అక్కడి నుండి వెహికల్లో బయలుదేరారు. అక్కడికి చేరుకోవడమే అది అద్భుతంగా తోచింది. మాటలు కరువై ఆ మంచులో చిన్నపిల్లలా మారిపోయింది ఆరాధ్య. ఆది నవ్వుతూ తనని ఫోటోలు తీస్తున్నాడు. పద ఆరాధ్య వెళ్దామన్నాడు ధీరు. రోప్వే టికెట్స్ తీసుకొని క్యాబిన్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒకటి వచ్చి ఆల్రెడీ ఒకరున్నారు, ఇద్దరు ఎక్కండి సార్ అన్నాడు ఆయన. లేదు వేరేది ఎక్కుతాం, ముగ్గురు ఎక్కాలి అన్నాడు ఆది. మీరు వెళ్ళండి, నేను ఇందాకే చూశాను, పద పద వేరే క్యాబిన్ వచ్చేందుకు చాలా టైం పడుతుంది అన్నాడు ధీరు. అది కాదురా అంటున్న ఆది నాపుతూ, సార్ త్వరగా చెప్పండి, నెక్స్ట్ వాళ్ళు ఎక్కుతారు అన్నాడు ఆయన. పద అది అంది ఆరాధ్య. దాంతో ఇద్దరు ఎక్కి కూర్చున్నారు. డోర్ క్లోజ్ అయింది. ఎదురుగా చూసిన ఆదికి వేద కనపడటంతో ఒక్కసారిగా షాక్ అయ్యి, ఆది అలా చూడు అని ఆరాధ్య అనడంతో హా అన్నాడు బయటికి చూస్తూ. ఎంత బాగుందో కదా అంది ఆరాధ్య చాలా ఎగ్జైట్ అయిపోతూ. అవును చాలా బాగుంది అన్నాడు ఆది. ఏంట్రా వంకాయ కొయ్యకుండా చెట్టుకే పుచ్చిపోయినట్టు ఆ మొహం ఏంట్రా అంది ఆరాధ్య. నోరు మూసుకొని చూడవే అన్నాడు ఆది క్యాప్ సరిగా వేస్తూ. నీళ్ళు అంది గారంగా. ఆది బ్యాగ్లో నుండి వాటర్ తీసి ఇవ్వగా తాగి బయట చూస్తూ ఉంది ఆరాధ్య. ఎవరితోనూ అందు ముందు కూర్చున్న వ్యక్తి ఆదిని చూస్తూ. అప్పుడే చూసింది ఆరాధ్య తనని. ఆదిని చూస్తున్నా తనని చూస్తూ తిరిగి ఆదిని చూడగా వేద అని అర్థమైంది ఆరాధ్యకి. ఎవరితోనూ అంది వేద మరల. నీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు ఆది. ఎనఫ్ ఆది, నేను దీన్ని టాలరేట్ చేయను. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఐ రియల్లీ లవ్ యూ, నీకు చెప్తే అర్థం కావడం లేదా? నేను మధ్యలో దూరుతున్నా అనుకోకండి, బట్ మీ ఫీలింగ్ మీరు చెప్పారు, అది మీ ఫీలింగ్, అలాగే ఎదుటి వారి ఫీలింగ్ కూడా మీరు గౌరవించాలి కదండి, అదే కదా ప్రేమ అంటే అంది ఆరాధ్య. యూ జస్ట్ షటప్, హూ ద హెల్ ఆర్ యూ, నీ పని నువ్వు అంటూ రెచ్చిపోతున్న వేదాన్ని సగంలోనే ఆపుతూ ఆది లేచి తన తల పక్కనే ఉన్న వెనుక గాజుని తన పిడికిలతో పగలగొట్టాడు. దాంతో అది పిచ్చులుగా విరిగి మంచులో పడింది. వేద చల్లగాలికి వణికిపోగా ఒక్కసారిగా వెనక్కి తూలింది. ఆరాధ్య తన చేయి పట్టుకొని ముందుకు లాగగా వేద ఆది కోపానికి వణికిపోయింది. ఆరాధ్య ఆది చేతి నుండి కారుతున్న రక్తాన్ని చూస్తూ కన్నీరు ఆపుకోలేక తన కర్చీఫ్ తీసి కట్టింది. అయినా ఆ రక్తం ఆగక కారుతూనే ఉంది. ఆరాధ్య ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఆరాధ్యకి అసలే ఫీవర్, దాంతో రక్తం అంటే భయం. పైపెచ్చు తనకి జ్వరం వస్తేనే ఉపవాసం ఉండి తగ్గేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. అవన్నీ గుర్తొచ్చిన ఆది ఆరాధ్య ఊపిరందక ఏడుస్తూ ఉండగా తనని హత్తుకొని ఏం కాలే నాకేం కాలే అని సర్ద చెప్ప చూశాడు. కానీ తన మనసు వేదాన్ని అక్కడ చూసి తట్టుకోలేకపోగా తను అన్న ఐ లవ్ యూ అన్న పదాలు చెవిలో తూట్లు పడగా ఆరాధ్య స్పృహ కోల్పోయింది. ఆదికి వేదాన్ని చూస్తే ఎంత కోపం వస్తుందో తన మొహంలో స్పష్టంగా తెలుస్తోంది. తనకి ఇంత కోపం వస్తుంది ఒకరిపై అని ఆ రోజే తెలిసింది. తన ఉనికి కూడా ఆది తట్టుకోలేకపోయాడు. మరో 8 నిమిషాలు పట్టింది మరోవైపుకు చేరుకునేందుకు. ఆది అలాగే కూర్చోగా మర్యాదగా వెళ్ళు బయటికి అన్నాడు ఆది.
వేద బయటికి వెళ్ళింది. తర్వాత క్యాబిన్లో ధీరు దిగగా వేదాని చూసి షాక్ అయి ఆది దగ్గరికి వచ్చాడు. ఆది చేతిని చూసి ఏమైందిరా అనగా ఆది విసుక్కొని జాగ్రత్తగా పట్టుకో అని ఆరాధ్యాన్ని చిన్నగా బయటికి తీసుకొని వచ్చాడు ఆది ధీరు హెల్ప్తో. వేద నేరుగా చైర్మన్ దగ్గరికి వెళ్ళగా క్యాబిన్ అతను ఏంటండి ఇది, ఎలా పగిలింది అసలు, అది ఈ గ్లాస్ పగిలే ఛాన్సే లేదు అని అరుస్తున్నాడు. ధీరు చూసుకో అని ఆరాధ్యాన్ని తీసుకొని పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాడు ఆది. ఆరాధ్యాన్ని కూర్చోబెట్టి జాగ్రత్తగా పట్టుకున్నాడు. కొంచెం హాట్ వాటర్ ప్లీజ్ అన్నాడు వెయిట్రెస్తో. ఎస్ సార్ అంటూ అక్కడి నుండి వెళ్ళి వేడి నీళ్ళతో వచ్చింది ఆవిడ. రే బంగారం అని చెంపలపై తట్టాడు ఆది. లే వినిపిస్తుందా, ఫీవర్ ఎక్కువైనట్టుందే అన్నాడు ఆది. చలి ఎక్కువగా ఉంది కూడా ఇక్కడ అని నిట్టూర్చాడు. హలో రూమ్స్ కూడా ఉన్నాయా ఇక్కడ అన్నాడు ఆమెను చూస్తూ. ఎస్ సార్ ఉన్నాయి, మీకు కావాలా అంది ఆమె. అవునండి ఒక రూమ్ ఇవ్వండి అన్నాడు ఆది. ఈలోపు ధీరు రావడంతో ఫుడ్ తీసుకో ఏమైనా అని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు ఆది. ఆరాధ్యని జాగ్రత్తగా పడుకోబెట్టి రూమ్లో హీటర్ ఉండటంతో స్కార్ఫ్ క్యాప్ అన్నీ తీసి తనని లేపే ప్రయత్నం చేశాడు. ఆరాధ్య మేలుకోకపోవడంతో పక్కనే చైర్లో కూర్చొని తలపట్టుకున్నాడు ఆది. ధీరు ఫుడ్ తీసుకుని ఆ గదికి వచ్చి టేబుల్ పైన పెట్టి ఏమైందిరా, మరో వారంలో ప్రాక్టీస్ ఉంటే చెయ్యేంట్రా ఇలా చేసుకున్నావు, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా, చిన్న గాజు పెంకు ఇరుక్కుని ఉన్నా చాలా ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ పదా అన్నాడు రక్తం కారుతూనే ఉండటంతో. బంగారం లేయవే అంటున్నాడు ఆది ఏం పట్టనట్టు. రే ఏంట్రా పదా అన్నాడు ధీరు తన చేయి పట్టుకుని. రే దొబ్బే ఇక్కడి నుంచి అని అరిచాడు ఆది గట్టిగా. దాంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఆరాధ్య. ఆదిని చూస్తూ ఎలా ఉంది నీకెలా ఉంది అంది ఏడుస్తూ. బాగుంది మా బాగుంది చూడు అని చేతిని మరో క్లాత్తో చుట్టేశాడు ఆది బ్లడ్ రాకుండా. నీకు బాగుంది కదా అంది ఏడుస్తూ. అమ్మ తల్లి నాకు బాగుంది, ఇందా వేడి నీళ్ళు చిన్నగా తాగు అంటూ నీళ్ళు ఇచ్చాడు. ఫుడ్ తింటావా అన్నాడు. లేదు నాకొద్దు అంది ఆరాధ్య. సరే నీళ్ళు తాగు అన్నాడు ఆది. నేను ఇప్పుడే రానా, చిన్న పనుంది అన్నాడు. ఎక్కడికి, వద్దు నా దగ్గరే ఉండు అంది ఆరాధ్య. ఇప్పుడే 2 minutes వచ్చేస్తాను, నువ్వు పడుకో అన్నాడు ఆది. ఆరాధ్యకి ఇష్టం లేకపోయినా ఆది చెప్తే వినే పరిస్థితులు లేడు కనుక సైలెంట్గా ఆ మాట విని మౌనంగా ఉంది. ఆది కోపంగా డోర్ వైపుకు సాగి పళ్ళు కొరుకుతూ బయటికి వెళ్ళాడు. అన్నయ్య వెళ్ళు ప్లీజ్, ఆది చాలా కోపంగా ఉన్నాడు అంది ఆరాధ్య. అసలు ఏమైంది అన్నాడు ధీరు. వచ్చాక చెప్తాను, ప్లీజ్ వెళ్ళన్నయ్య, నాకు భయంగా ఉంది. అలాగే నువ్వు జాగ్రత్త అని పరుగు పెట్టాడు ధీరు. ఆది బయటికి వచ్చి చుట్టూతో పరికించి చూసి రెస్టారెంట్ నుండి బయటికి వచ్చేటప్పుడు రెస్టారెంట్ టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళని చూస్తూ అటుగా సాగాడు. అక్కడ వేద, బీసీసీఐ చైర్మన్ భూపతి రాజు, వేద తల్లి, చిన్న బాబు కూర్చొని ఉన్నారు. ఆది వెళ్ళి నేరుగా వారి ఎదురుగా కూర్చున్నాడు. హే అదిరా నువ్వేంటి ఇక్కడ అన్నాడు భూపతి. నేను పరిచయాలు చేసుకునేందుకు రాలేదు, మీ అమ్మాయి ఆపాది అంది వేద కోపంగా. మీ అమ్మాయి వేద చాలా లిమిట్స్ క్రాస్ చేసింది అన్నాడు వేదాని కోపంగా చూస్తూ. ఇంకా ఉంది, తర్వాతి భాగంతో రేపు కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.